హైదరాబాద్ ఉప్పల్లో నకిలీ ఆర్టీఓ అధికారులు కలకలం సృష్టించారు. ఏడాదిగా ఆర్టీఓ అధికారులమంటూ కొందరు తమ బండ్లను ఆపి అక్రమంగా వేలాది రూపాయలు వసూలు చేసి ఇబ్బంది పెట్టారన్నారు కాంక్రీట్ మిల్లర్లు, ఓనర్లు, మేస్త్రీలు. నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. నకిలీ ఆర్టీఓ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పీఎస్ ముందు ఆందోళన చేశారు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీలు. నేను కాంక్రీట్ మిల్లర్ వర్క్ ఈ బిల్డింగ్ స్లాబ్ లేచే పని చేస్తాం. మేము అందరూ అదే పని చేస్తాం. ఫేక్ ఆర్టీఓ మాకు ఒక 1 year అబోవ్ అవుతుంది. 2000, 3000, 5000, 7000, 8000 ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు. మేము ఆయన గురించి బాగా 2-3 రోజులు బాగా తిరిగినాము, దొరకలేదు. మాకు ఈ రోజు దొరికిండు. తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్లకుండా చేయాలనేది మా కోరిక. ఉప్పల్ చెరుకట్ట నుంచి జోడిమెట్ల వరకు ఇక్కడ చెన్నైచెర్ల, బోడుప్పల్, బొల్లిగూడెం, చిల్కానగర్, అక్కడ సిపిఆర్ రోడ్డు, కొరెంల రోడ్డు, నారపల్లి నుంచి బ్రీజా కారు ఉంది సార్. అనేది వస్తాడు, మిషన్ల ముంగట ఆపేస్తాడు. ఆపేసేసి నీ దాని మీద ఫైన్ ఉందని అడుగుతాడు. ఫైన్ ఉందని అంటే మా దగ్గర ఫైన్ ఏం లేదు, అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్తాం. నీ వెనక ఎందుకు తీసుకురా, ఈ మిషన్ దగ్గర తీసుకురా అని చెప్పి అంటాడు. అవి తల్లి సార్ మేము పని పోయేటోళ్ళం, పని చేసుకుంటాం అంటే ఎంతో అంత ఇచ్చిపో అంటాడు. 5000 ఇస్తే 5000 తీసుకుంటాడు, 3000 తీసుకుంటే 3000 తీసుకుంటాడు, 10,000 ఇస్తే 10,000 తీసుకుంటాడు. ఇచ్చినాం సార్, వారం రోజుల క్రితం ఇచ్చినాం సార్. మేము కాంప్లైంట్ కూడా ఇచ్చినాం, వారం రోజులు అయితే ఇచ్చేసి. అంటే నిజంగానే ఆర్టీఓ అనుకుంటున్నాం మేము ఇన్ని రోజులు అంది. ఈ ఫేక్ ఆర్టీఓ అనేది 1000-2000 తీసుకున్న స్టార్ట్ చేసిండు. మేము ఫేక్ ఆర్టీఓ అని మేము ఆయన నిర్ధారించినాం. రిసిప్ట్ అంటే మళ్ళీ వేలు ఛానల్ రాస్తా అంటాడు. 10,000 రూపాయలు అంటాడు. 10,000 జాగాలు 5,000 ఇచ్చి వెళ్ళిపోతే అయిపోతుంది అని మేము 5,000 రూపాయలు ఇచ్చిపోతున్నాం. ప్రతి రోజు 1 year అవుతుంది. కనీసం ఎంతలే అంటే రోజు ఒక 20 నుంచి 30,000 దాకా కలెక్షన్ చేస్తున్నాం సార్. వీళ్ళందరూ బాధ్యతలే సార్. వీళ్ళంతా